ఇప్పుడు ఎవరిని కమెంట్ చేస్తున్నారు మీరు? దాన్ని ప్రోత్సహించినటువంటి కొంతమంది వెనకాలన్న వ్యక్తులు ఉన్నారు చూసినావా, వాళ్ళు చేసిన కుట్ర. నాతోటే చెప్పిన ముఖ్యమంత్రి గారు, మళ్ళీ దీన్ని పకడ్బందీగా చేసి దేశానికి ఆదర్శంగా చూపెట్టాలంటే నేను చెప్పిన అన్న దీని ఒక పండుగ వాతావరణంలో నిర్వహిద్దామని, ఎందుకంటే 90 సంవత్సరాల తర్వాత వీళ్ళని లెక్క పెడుతున్నప్పుడు ఒక భారీ స్థాయిలో ఉండాలని చెప్పి మేము మాట్లాడుకున్నటువంటి మాట. దాంట్లోకి ఎప్పుడైతే జానారెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంటర్ అయిందో కథం స్మాష్ అయింది. మేము అప్పటి నుంచే డౌట్ పడతా ఉన్నాం ఈ అంశంలో. జానారెడ్డి గారే ఈ తెలంగాణలో 60 లక్షల మంది ఇప్పుడు కులగణనలో పేరు లేకుండా చచ్చిపోయింది అని చెప్తా ఉన్నారు కదా, ఆయనే కాదు. వీళ్ళు చేసినటువంటి కథ ముఖ్యమంత్రి గారికి లైన్ క్లియర్, అధిష్టానం నుంచి పకడ్బందీగా చేయాలని. మా నాయకుడు పిసిసి చీఫ్ అదే క్లియర్గా ఉన్నాడు. కానీ జరిగినటువంటి కార్యక్రమం వేరు ఇక్కడ కింద. ఇది ఎవరికి అల్టిమేట్ గా చెడ్డ పేరు వచ్చింది? రాహుల్ గాంధీ గారికి వచ్చింది కదా. ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఉన్నటువంటి బంధాన్ని దూరం చేయడమే కదా. మరి ఇటువంటి కుట్ర పనినటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి కదా. మేము చేస్తున్నటువంటి డిమాండ్ అది. సో కాబట్టి సర్వేలో పొరపాటు జరిగింది, సరిదిద్దండి. ఎవరు సరిదిద్దాలంటారు? ఎవరు సరిదిద్దాలి? కమిషన్ సరిదిద్దాలి. గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఒక విషయము, మా ఇంటికి పోతే కుక్కలను వదిలిపెట్టిరని చెప్తా ఉన్నారు. అదొక కారణమేనా? ఒక మాట. ఇప్పుడు మీ పక్కింటోళ్ళు ఏమిటోలో మీకు తెలియదా? మిమ్మల్ని అడిగితే చెప్పరా? ఆడ కూర్చొని రాసుకొని పోవచ్చు వట్టిగానే.